చాలా మంది క్యాండిల్ విజువలైజేషన్ మెథడ్ ని ఎలా చేయాలి మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక డ్రీమ్ అని అడుగుతున్నారు. సో అందుకని ఈ వీడియోలో నేను ఆ విషయాన్ని షేర్ చేస్తున్నాను. చాలా సింపుల్ గా ఉంటుంది, బట్ చాలా ఎఫెక్టివ్ గా మీ లైఫ్ లో పనిచేస్తుంది. సో అందరూ ఖచ్చితంగా ఫాలో అయ్యి మీరు నేర్చుకుని మీ లైఫ్ లో అప్లై చేసి మీ డ్రీమ్ ని మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. అయితే ఈ వీడియో ఎండింగ్ లో ఏ క్యాండిల్స్ తోటి మీరు మేనిఫెస్టేషన్ చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది అనేది చెప్తాను. సో దాన్ని కూడా తెలుసుకోండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనకి విజువలైజేషన్ లో చాలా డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. మనం మైండ్ లో ఎనర్జీస్ ని బయటికి పంపిస్తూ విశ్వశక్తి కనెక్షన్ లో మళ్ళీ మనం రియాలిటీలోకి మన లైఫ్ లోకి తేవడానికి. అయితే ఇలా డిఫరెంట్ విజువలైజేషన్స్ లో క్యాండిల్ విజువలైజేషన్ మెథడ్ కూడా ఒకటి. ఒక డ్రీమ్ ని స్పెషల్ గా క్లారిటీతో ఫోకస్ చేసేటప్పుడు మీరు రిపీటెడ్ గా ఆ ఎనర్జీస్ ని బయటికి పంపించి రిజల్ట్ ని తీసుకోవడానికి పవర్ఫుల్ గా ఉపయోగపడే మెథడ్. అట్ ద సేమ్ టైం మీ స్పిరిచువల్ ఎనర్జీ అంటే థర్డ్ ఐ, ఇంట్యూషన్ ఎనర్జీ అనేది పర్ఫెక్ట్ గా మీకు సింగిల్ అలైన్మెంట్ ఇస్తూ విశ్వంలోకి మీ డ్రీమ్ నిజంగా మీరు సొంతం చేసుకోవడానికి ఉపయోగపడే మెథడ్ క్యాండిల్ విజువలైజేషన్ మెథడ్. దీన్ని ఎలా చేయాలనేది ఫస్ట్ ప్రాసెస్ చెప్తాను, తర్వాత ఏ క్యాండిల్స్ తో చేయాలనేది చెప్తాను. ఈ ప్రాసెస్ ఓన్లీ 2 steps లో కంప్లీట్ అయిపోతుంది. ఈ 2 steps చెప్పే ముందు ఒక చిన్న నోట్. మీకు త్రాటక మెడిటేషన్ వేరు, క్యాండిల్ విజువలైజేషన్ మెథడ్ వేరు. త్రాటక మెడిటేషన్ ఎవరికైనా కావాలి అనుకుంటే మీ ఇంట్యూషన్ 6th సెన్స్ ని అవేక్ చేయడానికి, మీ పవర్ ని పెంచుకోవడానికి మన ఛానల్లో ఉంది, చూసి ఫాలో అవ్వండి. అవర్ డ్రీమ్ 8888 లో ఇక్కడ నేను షేర్ చేస్తున్నది కంప్లీట్ గా మీ డ్రీమ్ మేనిఫెస్టేషన్ ని. అది కార్ అయినా, ఇల్లు అయినా, ఫైనాన్షియల్ గా మీరు సెటిల్ అవ్వడం అయినా, ఒక డ్రీమ్ జాబ్ ని తెచ్చుకోవడం అయినా, ఒక మ్యారేజ్ కోసమైనా, కెరీర్ లో సెటిల్ అవ్వడం కోసమైనా, ఇలా స్పెషల్ గా మీకు ఏదైతే మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్న డ్రీమ్ ఉందో ఒక సింగిల్ డ్రీమ్ ని సెలెక్ట్ చేసుకుని మేనిఫెస్ట్ చేయడానికి ఉపయోగపడేదే ఈ విజువలైజేషన్. ఈ ప్రాసెస్ లో మీరు ఫస్ట్ చేయాల్సింది క్యాండిల్ ని మీకు ఎదురుగా పెట్టుకుని క్యాండిల్ ని వెలిగించాలి. దాన్ని వెలిగించిన తర్వాత మీ డిజైర్ ఏదైతే ఉందో దాన్ని రిపీటెడ్ గా దానికి ఎనర్జీ ఇచ్చేలాగా మీ మైండ్ లో అనుకోవాలి. అది కూడా మీరు వెలిగించిన క్యాండిల్ యొక్క ఫ్లేమ్ ని చూస్తూ, ఆ వెలుగుతున్న ఫ్లేమ్ ని చూస్తూ మనసులో రిపీటెడ్ గా ఒక 5 times నుంచి 9 times వరకు అనుకోవాలి. మీ డిజైర్, మీ డ్రీమ్ ఎనర్జీని ఫ్లేమ్ లోకి చూస్తూ ఫ్లేమ్ కనెక్షన్ తీసుకుంటూ రిపీటెడ్ గా థాట్ చేయాలి, రిపీటెడ్ గా అనుకోవాలి. ఇది మీరు ఫస్ట్ స్టెప్ లో చేయాల్సింది. ఫ్లేమ్ ని ఎప్పుడైతే చూస్తారో, మీ డిజైర్ ని 9 times ఎప్పుడైతే అనుకుంటారో అలా అనుకుంటూ సడన్ గా మీ ఎనర్జీస్ ని షిఫ్ట్ చేయండి ఆ ఫ్లేమ్ వైపుకి. అంటే మీ డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ ఎనర్జీని ఫోకస్డ్ గా చూస్తూ ఆ ఫోకస్ ని, ఆ ఎనర్జీని ఫ్లేమ్ ఎనర్జీలోకి షిఫ్ట్ చేసి ఐస్ క్లోజ్ చేసుకుని సెకండ్ స్టెప్ లో అదే ఎనర్జీ విశ్వంలోకి కనెక్షన్ తీసుకుంటుంది, విశ్వంలోకి వెళ్తుంది అన్నట్లుగా మీ నుదుటి దగ్గర చూడాలి. ఇలా మీరు 2 steps లో క్యాండిల్ విజువలైజేషన్ మెథడ్ ని కంప్లీట్ చేసేయగలుగుతారు. ఎప్పుడైతే మీరు విజువలైజేషన్ చేస్తారో ఫ్లేమ్ ఎనర్జీ కనెక్షన్ తీసుకుని, ఆ లైట్, ఆ కాంతి కనెక్షన్ తీసుకుని మీ డ్రీమ్ మీకు జరిగినట్లుగా విజువల్స్ ని రిలీజ్ చేస్తారో విశ్వంలోకి, స్పిరిచువల్ ఎనర్జీ కనెక్షన్ తీసుకుంటారో అప్పుడు మీరు అనుకున్న రియాలిటీ నిజంగా మీ కళ్ళ ముందుకు వచ్చేలాగా పవర్ఫుల్ ఎనర్జీ అనేది పనిచేస్తుంది. సో అంతే సింపుల్ గా 2 steps లో మీరు ఈజీగా ఈ మేనిఫెస్టేషన్ మెథడ్ ని కంప్లీట్ చేయొచ్చు. మీ విజువలైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత క్యాండిల్ ని ఆఫ్ చేసేసి మీరు యాజ్ యూజువల్ మీ రెగ్యులర్ వర్క్స్ ని చేసుకోవచ్చు. అయితే ఇది ఏ టైంలో చేయాలి అని చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది. క్యాండిల్ విజువలైజేషన్ ని ఎక్కువగా మార్నింగ్ బాత్ చేసిన తర్వాత కానీ, లేదా ఈవినింగ్ ఫ్రెష్ అయిన తర్వాత, లేదా నిద్రపోయే ముందు కానీ చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే ఏ కలర్ క్యాండిల్స్ ని మీరు మేనిఫెస్టేషన్ కి వాడుకోవాలి అంటే, ఇటువంటి పిల్లర్ లాగా ఉండే గోల్డ్ కలర్ క్యాండిల్ ని మేనిఫెస్టేషన్ కి వాడుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది ఇది. అంటే మీ డ్రీమ్ ని మేనిఫెస్ట్ చేయడానికి ఈ కాంతి అనేది మీకు ఎక్కువ ఫోకస్ ని ఇచ్చే విధంగా సపోర్ట్ చేస్తుంది. అలాగే గోల్డ్ కలరు, వైట్ కలరు, గ్రీన్ కలరు, ఇలా 3 కలర్స్ క్యాండిల్స్ ని మీ మేనిఫెస్టేషన్ కి మీరు వాడుకోవాలి. ఈ కలర్ క్యాండిల్స్ మీ డ్రీమ్ మేనిఫెస్టేషన్ కి మంచి రిజల్ట్ ఇస్తాయి. మీరు కాంతి మీద ఫోకస్ చేసేటప్పుడు స్పిరిచువల్ ఎనర్జీస్ కనెక్షన్ తీసుకుంటూనే మీ డ్రీమ్ ని మీరు చాలా కూల్ గా, పీస్ఫుల్ గా మినిమం 5 minutes నుంచి 15 minutes వరకు క్యాజువల్ గా రిలీజ్ చేయండి, ప్రెజర్ తీసుకోకుండా. అప్పుడే మీకు బెస్ట్ రిజల్ట్ వస్తుంది. నాకు ఎలా అయినా కావాలి 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 అనే ప్రెజర్ ఎమోషన్ కాకుండా కూల్ గా నేను దీన్ని పొందాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అనే వైబ్రేషన్ ని ఆ ఫ్లేమ్ కనెక్షన్ లోకి ఇచ్చి అదే ఎనర్జీని విశ్వంలోకి పంపించాలి. సో ఇలా చేసిన వాళ్ళకి మీ డ్రీమ్ మేనిఫెస్టేషన్ ఫాస్ట్ గా రిజల్ట్ ఇస్తుంది.
ఉంటుంది. అలాగే ఈ విజువలైజేషన్ మెథడ్ వల్ల మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఈ వీడియో మీ డ్రీమ్ మేనిఫెస్టేషన్ కి ఉపయోగపడుతుంది అని షేర్ చేశాను. మీకు ఉపయోగపడుతుంది అని అనిపిస్తే మన వీడియోకి ఒక లైక్ చేయండి. మీ డ్రీమ్ కోసం నిరంతరం పనిచేసే మన అవర్ డ్రీమ్ 8888 ఛానల్ ని ఫాలో అయిపోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఎంతో మంది లైఫ్ ని చేంజ్ చేస్తూ వాళ్ళ జీవితాల్లో ఒక పాజిటివ్ ఎనర్జీని నేను నింపగలుగుతున్నాను. మీరు కూడా మీ లైఫ్ లో పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయాలి అనుకుంటే మన క్లాసెస్ కనెక్షన్ తీసుకోండి. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి క్లాస్ డీటెయిల్స్ అడిగితే మీకు అప్డేట్స్ ఇస్తారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఆల్ ఆఫ్ యూ. నమస్తే. హ్యావ్ ఎ గుడ్ డే.